అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మేడ్. ఈ కథని రచించిన వారు విజయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రోజు పొద్దున 6 గంటలకు నిద్రలేచే సువర్ణకు రాత్రి సెల్లో అలారం పెట్టుకున్న సంగతే మర్చిపోయింది. భార్యడు పొద్దెక్కిన నిద్ర లేవని తన తెలివి తక్కువతనాన్ని తిట్టుకుంటూ మంచంపై లేచి కూర్చుంది. ఎదురుగా భర్త ఎప్పటిలా ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుతూ కనపడ్డాడు. కళ్ళు తుడుచుకుంటూ చుట్టూ చూసింది. ఎక్కడా అలికిడి లేదు. అయితే పిల్లలు ఇంకా లేవలేదన్నమాట. వాళ్ళు ఇప్పుడిప్పుడే నిద్ర నుండి లేచే ఆనవాళ్లు ఏం కనపడలేదు. మంచం దిగుతున్న భార్యను చూస్తూ అలారం పెట్టుకోవడం ఎందుకు, దాని నోరు నొక్కడం ఎందుకు, అనవసరంగా నా నిద్రను డిస్టర్బ్ చేయడం కాకపోతే కాస్త విసుగ్గానే అన్నాడు శరత్. సువర్ణ భర్త మాటలు వింటూ నొచ్చుకుంది. అయితే తనే నిద్రలో అలారంను బంద్ చేసిందన్నమాట. బాగా అలసిపోయిన శరత్ అలారం ఆపిన సంగతే నాకు అసలు గుర్తు లేదు అంది. అతను ఏదో అనుబోతున్న మాటలను పట్టించుకోకుండా వంటింట్లోకి వడివడిగా నడిచింది. రాత్రి పడుకునే ముందు శారద కాల్ చేసింది. అమ్మగారు, నేను రేపు పనిలోకి రావడం లేదు. ఈరోజు మీరే ఎలాగోలా పనులు చేసుకోండి అమ్మా. నేను మా ఊరికి పోతున్నాను. రేపు పొద్దుగాలనే వచ్చేస్తా. ముఖ్యమైన బాసండ్లు మీరే చూసి తోముకోండి, మిగిలినవి గట్లానే ఉంచండి. రేపు పొద్దుగాల వచ్చి నేనే అన్ని పనులు చేసుకుంటాను అంటూ తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది శారద. అప్పటికే నిద్రపోవడానికి సిద్ధపడ్డ సువర్ణకు మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి పని చేసుకునే ఓపిక లేక తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టి పడుకుంది. తీరా అలారం మోగినప్పుడు తాను ఎప్పుడు దాని గొంతు నొక్కిందో గుర్తులేదు. ఇప్పుడు ఈ పనులన్నీ ఎలా చేసుకోవాలో ఏమో. హడావుడిగా అన్ని పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. నిద్రలో వినపడుతున్న బాసన్ల చప్పుడుకు సువర్ణ చటుక్కున లేచి కూర్చుంది. వంటింట్లో నిజంగానే గిన్నెల చప్పుడు వినిపిస్తుంది. ఇంత పొద్దున్నే శారద వచ్చేసిందా ఏంటి ఆశ్చర్యపోతూ లేచి కూర్చుంది. కళ్ళు నలుపుకుంటూ వంటింట్లోకి వెళ్ళి చూసింది. 6 గంటల తర్వాత కానీ ఎప్పుడూ రాని శారద ఈరోజు పొద్దున్న 5 గంటలకి ఎలా వచ్చిందప్పా? ఆశ్చర్యపోతూ శారదను చూస్తూ నిలబడింది. ఏందమ్మా, ఇంత పొద్దుగాలే లేచారెందుకు? బెల్లు కొడితే సారు తలుపు తీశారులే. మీరెళ్ళి ఇంకాసేపు పడుకోండమ్మా. నా పనంతా అయిపోయాక లేపుతా గాని ఎల్లండమ్మా అంది సువర్ణను చూస్తూ శారద. సువర్ణ ఆలోచనలో పడింది. ఒక్కొక్కసారి పనికి రాని రోజు గ్యాపును పూరించడానికి మర్నాడు 1 గంట ముందే వచ్చి గుట్టు చప్పుడు కాకుండా తన పనులు చేసుకోవటం ఈ మధ్య శారదకు బాగా అలవాటైపోయింది. తన ఇంట్లో చేసిన తర్వాత తమ బ్లాక్లోని ఇంకా 4 ఫ్లాట్స్లో పనిచేస్తుంది. పొద్దున తన ఇంట్లో ఏ ఛాయో తాగి వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు కూడా పని చేసుకుని ఇంటికి వెడుతుంది. ఎవరో ఒకరి ఇంట్లో టిఫిను కాఫీలతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేసేస్తుంది. ఎట్లాగో ఇంట్లో పిల్లలు బడికి పోతారు కాబట్టి అందరిళ్లలో పని ముగించుకొని సాయంత్రం 4-5 గంటలకు పిల్లలు వచ్చే సమయానికి తను ఇల్లు చేరడం అలవాటు చేసుకుంది. శారద భర్త ఆటో డ్రైవర్. ఆమెకు 4 పిల్లలు. పెద్ద పిల్లాడు రాజు మొదటి భార్య కొడుకు. రోజు తాగి వచ్చి ఇంట్లో కొట్లాటలు చేస్తూ మొదటి భార్య చిన్న తల్లిని కొట్టి సతాయించేవాడు. ఇక భరించడం నా వల్ల కాదంటూ చిన్నతల్లి ఓ రోజు కోపంతో అత్తా మామలకు కూడా చెప్ప పెట్టకుండా మొగుణ్ణి పెళ్ళాన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో భార్య వదిలేసిపోయిందన్న అవమానం భరించలేని రాజు ఊరి పెద్ద మనుషుల నడుమ 6 నెలలు తిరగకుండానే పెద్ద పంచాయితీ పెట్టి పెళ్ళానికి ఇడుపులు కాగితాలు రాయించుకున్నాడు. చిన్నతల్లి మీద అక్కసుతో ఉన్న రాజు తల్లిదండ్రులు అదే ఊళ్ళో తమకు దగ్గర బంధువుల పెళ్ళైన శారదను ఒప్పించి మరి ఇడుపు కాగితాలు ఇచ్చిన వారం రోజులు తిరగకుండానే మారు మనవు చేసుకున్న రాజు శారదను పట్న కాపురానికి తీసుకొచ్చాడు. పెండ్లై ఈ నెల నిండకుండానే శారద నీళ్ళొసుకుంది. 2 సంవత్సరాల లోపే మరో 2 ఆడపిల్లలకు తల్లి అయిన శారదకు తన సవతి భర్తను ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు అర్థం కాలేదు. రోజు తాగొచ్చి ఇంట్లో గొడవ చేసే ఏ మొగుణ్ణి అయినా భరించడం ఎంత కష్టమో అది తెలుసుకున్న శారద కాస్త తెలివిని ఉపయోగించి రాజు మొదటి భార్య కొడుకు 6 ఏళ్ల వెంకటేశును కూడా తన బిడ్డలతో సమానంగా ప్రేమగా చూసుకునేది. పిల్లల్ని చూసుకోనికై తల్లిని ఊరు నుంచి తోలుకొని వచ్చింది.
మొదట్లో శారద తల్లి పిల్లల్ని ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకునేది. మొన్నీ మధ్యనే శారదతో అన్న వదినలు పోట్లాడి తల్లి తమ దగ్గర ఉంచుకుంటే తామకు పొలం పనులు చేసుకోవడం తేలికవుతుందని, ఇంకా నువ్వెన్ని రోజులు నీ పిల్లలకి కావలా పెట్టి పనులు చేయించుకుంటావని కోట్లాడి మరి తల్లిని తీసుకొని వెళ్ళిపోయారు. తల్లి వెళ్ళిపోయిన దగ్గర నుండి పొద్దున్నే 6 గంటలకల్లా తన ఇంట్లో వంట చేసుకొని పిల్లలకు జడలు వేసి భర్తకు పిల్లలకు బాక్సుల్లో టిఫిన్లు కట్టి 10వ తరగతి చదువుతున్న పెద్ద కొడుకు వెంకటేశుకు మిగిలిన పనులన్నీ అప్పచెప్పి తమ ఇళ్లల్లో పనులు చేయడానికి వచ్చేస్తుంది. తల్లికి తన దగ్గర ఉన్న స్వతంత్రం తన అన్నా వదినల దగ్గర ఉండదని చెబుతూ తల్లిని రోజుకొక్కసారైనా తలుచుకొని మా అవ్వ అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో సువర్ణమ్మ అంటూ కళ్ళనీళ్లు ఎన్నోసార్లు పెట్టుకుంది. తల్లిని అన్న దగ్గరికి వెళ్ళిపోయాక ఇంట్లో పనులు పిల్లల పనులు చేసి తమ ఇళ్లకు వచ్చి పనిచేయడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. సువర్ణ ఆలోచనలు తుంచేస్తూ, అమ్మ ముఖం కడుక్కొని రండమ్మా, సారు ఛాయ్ చేయమన్నాడు, మీకు కూడా ఛాయ్ చేస్తాను. నిన్న మీరు ఆఫీసుకు కూడా వెళ్లకుండా సెలవు పెట్టారట కదా, సారు కోప్పడ్డాడు, వెళ్ళండమ్మా, ఛాయ్ రెడీ అవుతుంది. సువర్ణ తన ఆలోచనలను కట్టిపెట్టి ఏమీ మాట్లాడకుండానే వాష్రూంలోకి దూరి తలుపు వేసుకుంది. ఏందమ్మా, ఈరోజు కూడా మీరు ఆఫీసుకు సెలవు పెట్టారా ఏంది? అందరిళ్లల్లో పని అయిపోయాక ఇంటికి వచ్చి వెళ్ళమన్నారట కదా. సాయంత్రం 3 గంటలు అవుతుండగా దగ్గరగా వేసి ఉన్న తలుపును తోసుకుంటూ లోపలికొచ్చి టీవీ ముందు కూర్చుంది శారద. దాదా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, కూర్చో. శారద గతుక్కుమంది. కొంపదీసి పని మానేయమని సువర్ణమ్మ చెబితే ఇప్పుడెలా? అనవసరంగా మంచి ఇల్లు పోగొట్టుకుంటే రేపు ఎవరు పనిలో పెట్టుకోరు. ఒక ఇల్లు వదిలేస్తే తన మగడు ఎంత లొల్లి పెడతాడో. సువర్ణమ్మ అలాంటి విషయాలు చూసి చూడనట్లుగా ఉంటుంది. పెద్దగా తనతో ఎక్కువగా కూడా మాట్లాడదు. పని మానించేదే ఉంటే పొద్దున్నే ఇంకా రావద్దు అని చెప్పేది. మనసు కుదుట పరుచుకుంటూ, ఏందన్నా పనుందమ్మా అడిగింది. ఎట్లాగూ ఛాయ్ తాగే టైం అయింది శారద, ఏమనుకోకుండా కాస్త ఛాయ్ పెట్టరాదు, తాగుతూ మాట్లాడుకుందాం. సరే అమ్మా, ఇప్పుడే చేసి తీసుకొని వస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో ఛాయ్ కప్పును సువర్ణకు అందిస్తూ, ఎందుకు పిలిచారో చెప్పండమ్మా అంది. ఏం లేదు శారద, నువ్వేదో మీ ఆయనతో బాధలు పడుతున్నాను, తాగొచ్చి నన్ను పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నాడని ఆ మధ్యలో ఏదో చెప్పావు కదా, అదే విషయం మాట్లాడదామని పిలిచా. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంతే ఉన్నాడమ్మా, కుక్కతో ఒకర వంకర అన్నట్లు వాడి బుద్ధి మారదు. మా ఫ్రెండ్తో చెప్పి ఏదైనా పరిష్కారం అడుగుదామని అప్పుడు అనుకున్నాం కదా. నిన్న తనకు కాల్ చేశాను, నిన్ను పంపమని అంది. నువ్వు వెళ్తావా? నేను కూడా రావాలా? సచ్చినోడు, ఆ మధ్య వాడెవరో వగలాడితో తిరుగుతూ కనపడ్డాడమ్మా. ఓ రోజు దాని మగడే వీళ్ళ సంగతి ఎరకబుచ్చుకొని ఇంటి మీదకు 4గురిని తోలుకొని వచ్చాడు. బజార్లో పెద్ద జగడ అయినాక పెద్దోడు తండ్రి మీదకు పోయి లొల్లి పెట్టాడు. కొడుకు గడ్డి పెట్టినాక బుద్ధొచ్చినట్లుంది. ఇప్పుడు గొడవలు లేకుండా తగ్గి ఉంటున్నాడమ్మా. కాకపోతే తాగుడెక్కువ చేశాడు. పెద్దోడిని ఆటో నడపమని, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని గొడవ చేస్తున్నాడు. బడి బొందు పెట్టమని లొల్లి చేస్తుండు. ఆ పోరడికేమో చదువంటే ప్రాణం, మంచిగా చదువుకుంటుడు. బడిలో సార్లు వాణ్ణి బాగా మెచ్చుకుంటురు. చదువు బొందు పెట్టకు కొడుకు అని అంటారెప్పుడు. గా విషయం మీదనే రోజు ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయమ్మా. ఎన్ని కష్టాలు పడైనా నా పిల్లగాండ్లను చదివియాలని నేను వాడితో మొండిగున్నా. గది వాడికి సంశయత లేదు. మీరే చెప్పండి. గా చదువులు లేకనే మా బతుకులు గిట్టేడ్చినాయి కదా. ఇప్పుడు నా పిల్లగాండ్లైనా మంచిగా చదువుకుని నౌకరీలు చేయాలని కష్టపడుతున్నా నిట్టూర్చింది. మా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయమ్మా? గీ చదువు కూడా వాళ్లకు నేర్పియ్యకపోతే వాళ్ళ బతుకులు ఎట్లా తెల్లవారుతాయి? మీరైనా చెప్పండి.
నా మొగుడు ఎట్లాగో సంపాదించడు, ప్రతిదానికి పేచీ పెడతాడు. వాడితో రోజు లొల్లి ఏం పెట్టుకుంటాం? బయట పనులు పిల్లల అవసరాలకు పనికొస్తాయి కదా, అందుకే అవి దొరికినప్పుడు పనికి పోతున్నాం. బడి లేని రోజుల్లో పెద్దోడు కూడా నాతో వస్తున్నాడు. వాడు తోడుంటాడు కాబట్టి ఎంత రాత్రైనా ఇంటికి క్షేమంగా చేరుతున్నాం. ఇద్దరు కష్టపడ్డ పైసలు కాస్తో కూస్తో బ్యాంకులో కూడబెడుతున్నాం. ఆడపిల్లలు కూడా ఉన్నారు, మీకు తెలియందేముంది. మేము బయట పనులకు పోయేస్తున్న సంగతి నా మగడికి కూడా తెలియనివ్వడం లేదు. ఎంత సంపాదించారేంటి ఇప్పటి వరకు? బయట మీకు దొరికే పనులు ఏంటి? ఒక మనిషికి ఎంతిస్తారేంటి? నిన్నటి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ సువర్ణ ఉచ్చుకతో అడిగింది. ఒక పని కాదులేమ్మా, అన్ని పనులకు పోతాం. ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు పిలుస్తారు, ఇంకోసారి సంఘాలలో పిలుస్తారు, ఒక్కొక్కసారి క్యాటరింగ్ వాళ్ళు బాసిన్లు కడగటానికి పిలుస్తారు. ఎవరింత ఇస్తారేంటి? మీటింగులకు పోతే 1000 రూపాయలు, సంఘాల్లో పిలిస్తే 800, క్యాటరింగ్లకు వెళితే 700 ఇచ్చి ఫంక్షన్లు ఏది మిగిలితే వాటన్నిటినీ ఇంటికి పట్టుకుపోమ్మంటారు. ఏమి మిగిలినా మా బాక్సుల్లో నింపుకొని తెచ్చుకుంటాం. ఎవ్వరు మమ్మల్ని పనులు కాడికి కోటపోయినా ఆటోల్లో వాళ్లే తెచ్చి మళ్ళీ మా ఇళ్ల కాడ దించేసిపోతారు. అయితే నిన్న ఎక్కడికి వెళ్ళావు? అయినా మేము నీకు నెలకు ఎంతో కొంత పెద్ద మొత్తంలోనే జీతం ఇస్తాం కదా. మా ఇళ్లల్లో పని మానేసి అలా బయటికి పోయి పని చేసుకుంటే మేమేం కావాలి? మాకు పనులు చేసుకునుడు వీలు కాకనే కదా మిమ్మల్ని పెట్టుకుంటుంది. నాకంటే చెప్తావు, అందరికీ చెప్పుకుంటూనే పోతావు కదా. అలా చేయడం అన్యాయమని నీకు అనిపించదా? శారద ముఖ కవిలికను గమనిస్తూ అడిగింది సువర్ణ. శారద సిగ్గుతో తల ఉంచుకుంది. ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ తల ఎత్తి ఏడవలేక నవ్వినట్లుగా ఆమె వైపు చూస్తూ, సారీ అమ్మా, అబద్ధాలు చెప్పడం తప్పే, నెమ్మదిగా అంది. కానీ ఒక్క మాట చెబుతా, బయట పనులు మాకు రోజు ఎక్కడుంటాయమ్మా? ఇట్లా ఎవరన్నా తెలిసినోళ్ళు పిలిస్తే ఏదో కూట్లోకి కారం లెక్క దొరుకుతాయని పోతాం. ఇళ్లల్లో పనులు శాశ్వతంగా ఉంటాయి కదమ్మా. మీకు ఒక్కరోజే ఇబ్బంది అవుతుంది కాదనను. ఒకరోజు ఇళ్లల్లో పనులు అటు ఇటు అయినా మళ్ళీ మేము మర్నాడు వచ్చి మా పనులు మేమే చేసుకుంటాం కదమ్మా. అందుకే మీ ఇళ్లను వదిలిపెట్టాం. మాకు కూడా పనివారాల సంఘమని పేరుతో ఉందమ్మా. మా సంఘాల్లో ఆదివారాలు పని బొందు పెట్టాలని చెబుతారు. నెలకి 2-3 చుట్టీలు కూడా మాకు ఉండాలని చట్టం కూడా ఉందని చెబుతారు. నేను వాటిని అవసరమైనప్పుడు గిట్లా వాడుకుంటా. అవును శారదా, నువ్వు చెప్పింది నిజమే. మీరు లేబర్ కమిషనరేట్ కిందకు వస్తారు. మీకు పనివారాల సంఘాలు ఉన్నాయి. మీకోసం పనిచేసే చట్టాలు కూడా ఉన్నాయి. నీకు అవన్నీ తెలుసా లేదా అని తెలుసుకుందామని నిన్నే అడుగుతున్నాను. నా దోస్తు కూడా మీ హక్కుల కోసమే పనిచేస్తుంది. నీకు కూడా ఆ అమ్మను కలుపుతానని చెప్పాను. నిన్ను నేను తప్పు పట్టడం లేదు. కాకపోతే ఎవ్వరికైనా ఈరోజు రానమ్మా అని చెప్పావనుకో, నీకోసం ఎదురు చూడకుండా వాళ్ళ టైం ప్రకారం పనులు సర్దుకొని చేసుకుంటారు. మీరు కష్టపడి 4 ఇళ్లల్లో పని చేసుకుంటూనే 4 మెతుకులు నోట్లోకి వచ్చి పడేవి. మీలాగే మేము కూడా ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనులు చేసుకుంటేనే కదా సంసారాలు కుటుంబాలు గడిచేవి. మాకు కనీసం ఒక్కరోజన్నా సెలవు ఉంటుంది. ఆరోగ్యం బాగా లేకపోతే సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటాం. మీకు ఆ రోజు కూడా లేకుండా కష్టపడతారు. అదే నా బాధ. నీకు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకపోతే ఎలా చెప్పు? నీ ఆరోగ్యం పాడైతే హాస్పిటల్లో ఎన్నెన్ని డబ్బులు పెట్టాలో తెలియదా? రేపొద్దున నీకేమైనా అయితే పిల్లలకి కూడా ఇబ్బందే కదా. ఇక్కడ చేసి బయట పనులు చేస్తే శ్రమ ఎక్కువై నీ ఆరోగ్యం పాడవుతుంది. అందుకే చెబుతున్నాను. అది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. అయినా ఆడపిల్లల్ని ఎవరైనా అటువంటి మీటింగులకు తీసుకుపోతారా? నిన్న అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. పోలీసులు దెబ్బలకు అక్కడ ఉన్న జనమంతా తలా ఒక దిక్కు పోతున్నారు. నీకు పిల్లలకు అక్కడ ఏమైనా జరిగితే ఎంత కష్టమవుతుంది? ఆ విషయం ఆలోచించినావా ఎప్పుడైనా? అవునమ్మా, మీరు చెప్పింది కూడా నిజమే. ఏదో పైసల కోసం తప్ప నిజానికి నాకు చాలానే భయమేసింది.
పిల్లలు మేము వస్తామని ఏడ్చి గొడవ చేస్తే నిన్న వాళ్ళను కూడా తీసుకుపోయినా అక్కడ గట్ల అవుతుందని మాకు ఎవరూ చెప్పలే, లేకుంటే మేం కూడా పోకపోతుంటిమి. అది తప్పెట్లా అవుతుందిలే శారద. నీ ఉన్న పరిస్థితుల్లో రేపు నేను ఉన్నా అదే పని చేస్తాను. దానికోసం కాదు నేను నిన్ను అంటున్నది. నిన్న నేను టీవీలో నీతో పాటు నీ నలుగురు పిల్లల ఆ మీటింగులో చూసి ఆశ్చర్యపోయాను. మీరు ఆ సంఘానికి చెందిన వారే కాదు. సడన్గా మీరు కనపడేసరికి నాకు భయమేసింది. చిన్న పిల్లలు వాళ్ళు. రేపొద్దున ఏదైనా దురదృష్ట సంఘటనలు అక్కడ జరిగితే మిమ్మల్ని ఆదుకునేందుకు ఎవరొస్తారు? నీకు డబ్బులు ఆశ చూపి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా నిన్ను నీ పిల్లల్ని రక్షించలేరు. నువ్వు అమాయకంగా వాళ్ళను నమ్మి కేవలం డబ్బాసతో వెడితే ఎక్కడ చిక్కుల్లో పడతావేమో అని చెబుతున్నాను. నువ్వు అనుకున్నట్లుగా నాకు నీ మీద ఏం కోపం లేదు అంది సువర్ణ. శారద మౌనంగా తలదించుకుంది, ఏం మాట్లాడాలో తెలియక. మనం ఏ పని చేసినా డబ్బు కోసం మాత్రమే కాదు శారద, చుట్టూ ఉన్న వారిని చూసి వాళ్ళు ఎట్లాంటి వారో తెలుసుకోవాలి. వారి నుండి మనం ఏం నేర్చుకోగలము అన్నది కూడా తెలుసుకొని వెళ్ళాలి. అంతేగాని ఎవరు పిలిచినా వెళ్ళడం మంచిది కాదు. మనం ఏ పని చేసినా కాస్తో కోస్తో తెలివి కూడా మనం సంపాదించుకోవాలి. గుడ్డెద్దు చేలో మేసినట్లుగా అత్యాశకు పోకూడదు. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు కాబట్టి నీపై ఉన్న ప్రేమతో చెబుతున్నాను. ఇంకొకసారి అలాంటి మీటింగులకు నువ్వు పోకు. నీ ఆడపిల్లల్ని అస్సలు తీసుకొని పోమాకు. నేను ఎందుకు చెబుతున్నానో కొంచెం అర్థం చేసుకో. సమాజంలో ఆడవాళ్ల మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో నువ్వు చూడటం లేదా చెప్పు? అవునమ్మా, మీరు చెప్పింది కూడా నిజమే. ఇంకోసారి అలా చెయ్యను. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళని నమ్మడం కష్టంగా ఉంది. ఇక బయట ప్రపంచంలో మా బస్తీలాంటి బస్తీల్లో రోజు ఏదో ఒక సంఘటన జరుగుతుందో నేను చూస్తూనే ఉన్నాను. నిన్న మీటింగ్లో జరిగిన లొల్లి చూసి నేను భయపడ్డాను. మీరు చెప్పినాక నాకు అది నిజమేననిపిస్తుంది. ఇంకోసారి ఆ పని చెయ్యనులేమ్మా. మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు బస్తీలో మీ దోస్తు విమలమ్మ గారు వచ్చింది. తను నన్ను రమ్మంటే నేను వెళ్ళానమ్మా. ఆయమ్మ ఒక్క పైసా లేకుండా బస్తీలో ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇప్పించిందటమ్మా. మీరన్నట్లుగా ఆ అమ్మగారుల అందరూ ఉండరు. మంచేదో చెడేదో గ్రహించినట్లుగా అంది శారద. సరే, అర్థమైంది కదా, జాగ్రత్త మరి. వెళ్ళు, లేట్ అవుతుంది. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆడపిల్లల్ని అయినా మగపిల్లల్ని అయినా ఒక వయసు వచ్చే వరకు కోడి పిల్లల్ని కమ్ముకునే తల్లి కోడికి లెక్క జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకు అంటూ శారదను బయట వరకు సాగనంపి వచ్చింది. అంతకు ముందు రాత్రి బిల్డింగు పైనుంచి దూకి చనిపోయిన 13 ఏళ్ల శ్రీజ గురించి పేపర్లో చదివిన విషయం గుర్తుకు వచ్చి కన్నీళ్లు తుడుచుకుంది. సువర్ణ కళ్ళు మూసుకొని చాలాసేపు ఆలోచనలతో అలాగే కుర్చీలో కూర్చుని ఉండిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.